నేడు నీటిపారుదల ఏఈ నికేష్ ను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నీటిపారుదల శాఖ ఏఈగా పనిచేసిన నికేష్ కుమార్కి సంబంధించి ఈరోజు 4 రోజుల పాటు అతన్ని కస్టడీ తీసుకొని విచారించనున్నారు ఏసీబీ అధికారులు. మరి కాసేపట్లో అతన్ని చెంచుగూడ జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి ఆ విచారణకు సంబంధించి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అతనికి సంబంధించిన ఇప్పటికే సోదాలు నిర్వహించిన సమయంలో కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్లతో పాటు కొంతవరకు బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించి వాటిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 17 కోట్లకు పైగా కూడా ఆస్తులు మొదటగా గుర్తించినప్పటికీ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పి నేపథ్యంలో కూడా ఇంకా బినాములు కానీ తర్వాత అతని లాంకర్లకు సంబంధించి కూడా భారీగా ఆస్తులు ఉన్నాయని చెప్పి ఒక అనుమానంతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు అతన్ని కస్టడీ అయితే కోరడం జరిగింది. ఏసీబీ కోర్టు వారం రోజుల పాటు కస్టడీ కోరారు. తర్వాత 4 రోజుల పాటు ఏసీబీ కోర్టు అయితే అనుమతి ఇచ్చడం జరిగింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీలో విచారించడం. దీంట్లో అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఓపెన్తో పాటు తర్వాత తనకు సంబంధించిన బినాముల వివరాలతో పాటు తర్వాత ఇంకా ఎక్కడ అక్రమంగా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కూడా కూడబెట్టారు. తర్వాత భారీగా అతనికి సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి దాని మీద కూడా వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే తీసే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన కూడా తన స్నేహితుడు వద్ద బ్యాంక్ లాకర్ని తన స్నేహితుడి సమక్షంలోనే బ్యాంక్ లాకర్ని కూడా ఓపెన్ చేయడంతో కూడా దాంట్లో కేజీన్నర బంగారంతో పాటు తర్వాత వజ్ర ఆభరణాలు ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ఆస్తి పత్రాలను అయితే పోలీసులు ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారులకు ఇంకా ఆస్తుల వివరాలు ఇంకా తెలియాల్సింది. కేవలం అతని వద్ద దాదాపు 100 కోట్లకు సంబంధించిన ఆస్తులకు కూడబెట్టిన ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా అతన్ని అయితే విచారించే అవకాశం ఉంది. మొత్తం 8 బ్యాంక్ అకౌంట్లు ఇప్పటికే గుర్తించినప్పటికీ ఆ 8 బ్యాంక్ అకౌంట్లు తన నికేష్ కుమార్ సమక్షంలోనే ఆ బ్యాంక్ లాకర్లని ఓపెన్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కస్టడీ తీసుకున్న తర్వాత మొదటగా చెంచల్గూడ జైలు నుంచి నేరుగా ఇక్కడికి ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చి తర్వాత ఇక్కడ ఈరోజు మొదటి రోజు అతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్ల వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అధికారులు అయితే వివరాలు అయితే సేకరించే అవకాశం ఉంది. దీంట్లో బినామీకి సంబంధించి కూడా ఎక్కువగా ఉన్నట్లు ఒక అనుమానం ఉన్నప్పటికీ ఆ బినాములు ఎవరెవరు ఉన్నారు, ఆ బినాములకు సంబంధించి ఎక్కడ ఆస్తులు కూడా పెట్టారనే దాని మీద కూడా ఒక స్పష్టత అధికారులకు అయితే వచ్చే అవకాశం ఉంది. గతంలో నికేష్ కుమార్ ఇంట్లో పనిచేసిన ఒక పని మనిషి పైన కూడా కొన్ని ఆస్తులు కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించినప్పటికీ ఆ ఆస్తులు ఆమె ప్రస్తుతం పని మనిషి ప్రస్తుతం అయితే పనిచేయకపోవడం తర్వాత తన పేరు మీద ఆస్తులు ఉండడంతో కూడా ఆ ఆస్తులు ఎక్కడున్నాయి దాని మీద ఇంకా అధికారులు అయితే వివరాలు అయితే సేకరించిన పరిస్థితి అవుతుంది. ఈరోజు మరి నికేష్ని మరి ఎలాంటి సమాచారం ఇస్తాడు, తర్వాత ఈ 4 రోజుల పాటు ఎలాంటి వివరాలు ఇస్తాడనేది కూడా వేచి చూడాలన్నది. ఇప్పటికే కొంతవరకు అధికారులు బ్యాంక్ కానీ తర్వాత బ్యాంకు స్టేట్మెంట్కి సంబంధించి కానీ తన బ్యాంక్ అకౌంట్లకు పూర్తి స్థాయిలో పరిశీలించి తనకు సంబంధించిన కానీ తన కుటుంబాలకు సంబంధించిన కూడా బ్యాంక్ అకౌంట్లో అధికారులు ప్రస్తుతం అయితే సీజ్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగకుండా కూడా అటు బ్యాంక్ అధికారులకు ఏసీబీ అధికారులు లేఖ రాసి వాటిని అయితే ప్రస్తుతం అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ మిగతా ఆస్తులకు సంబంధించి కూడా 100 కోట్ల వరకు అతను అక్రమంగా కూడబెట్టారన్న ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అన్ని వివరాలు సేకరించి తర్వాత వాటిని ఆస్తులను కూడా అధికారులకు సంబంధించి కూడా వాటిని సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇతనికి సహకరించిన అధికారులు ఎవరు ఉన్నారు, ఎందుకంటే గతంలో ఒకసారి ఏసీబీ అధికారులకు పట్టుబడినప్పటికీ అక్రమంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు కూడబెట్టారని చెప్పిన నేపథ్యంలోనే తాజాగా 19 ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించి సోదాల్లో భాగంగా కూడా ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఇతనికి సహకరించిన అధికారులపై కూడా ఏసీబీ అధికారులు అయితే దృష్టి సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే అతనికి సంబంధించిన ఐఫోన్లు కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకొని వాటిని అయితే విశ్లేషిస్తున్నారు. కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది కూడా దాంట్లో పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత కూడా వారిని మరి విచారిస్తారు, నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అని కూడా వేచి చూడాలి. ఇప్పటికే కేవలం ఈరోజు 4 రోజుల పాటు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా అతన్ని కస్టడీ తీసుకున్న తర్వాత అతని ఆస్తులపైన బినామీలపైన బ్యాంకు లాకర్లపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిలో వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే భావించే పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే చెంచల్గూడ జైలుకి ఏసీబీ అధికారులు చేరుకున్నారు. మరి కాసేపట్లో కూడా అతన్ని తీసుకొని తర్వాత ఇటు నేరుగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి మరిన్ని వివరాలు అయితే ఈ 4 రోజుల పాటు అయితే వివరాలు అయితే రాబట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.